హాయ్ హలో రాణి గుల్జార్ బ్లాగ్కి స్వాగతం అండి. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వాయిస్ ఓవర్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన, అందరూ బాగా ఇష్టపడి తినే ఇడియప్పాలు చికెన్ కర్రీ గురించి తెలుసుకుందాం. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే చికెన్ కర్రీ ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయ, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇది ఫ్రై అయ్యాక చికెన్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి, మగ్గించుకోవాలి. చికెన్ మగ్గిన తర్వాత మరొక పక్క ఇడియప్పాల కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దానిలో గ్లాస్ వాటర్ వేసుకొని పావు స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. అలాగే అదే గ్లాస్ తోటి బియ్యం పిండిని తీసుకొని బాగా జల్లించుకున్న తర్వాత పెట్టుకోవాలి. ఈలోగా చికెన్ మూత తీసి చికెన్ ఉడికిందో లేదో, ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత మరిగించుకున్న గోరువెచ్చని నీళ్ళను అదే గ్లాస్తో తీసుకున్న బియ్యం పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసేయద్దు, ముద్ద అయిపోతుంది. సరిపడా నీళ్ళు కొంచెం కొంచెం చపాతీ పిండిలా ముద్ద చేసుకోవాలి. అది చపాతీలో ముద్ద చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చికెన్ మూత తీసుకొని మరొకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి. దానిలో టమాటా వేసి టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత నా దగ్గర ఇడియప్పాల గిన్నె లేదండి, ఇడ్లీ పాత్రలోనే ఇడియప్పాలు చేస్తున్నాను. దానిలో కొంచెం నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి. తర్వాత చికెన్ మూత తీసి టమాటా మగ్గిపోయిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ పొడి వేసుకొని బాగా చికెన్ని మరొకసారి కలుపుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని మసాలాలు బాగా చికెన్కి పట్టేటట్టు 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. తర్వాత ఇడ్లీ పాత్రలోని గిన్నెలకు నెయ్యిని తీసుకొని ఒక్కొక్క దానికి నెయ్యిని బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవాలి. పిండి ముద్దను కొంచెం కొంచెంగా తీసుకొని జంతికల గొట్టంలో చిన్న హోల్ ఉన్నది తీసుకొని అలాగే జంతికల గొట్టానికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవటం వలన నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవటం వల్ల ఫ్రీగా మనకి చేసేటప్పుడు ఇడియప్పాలు వస్తాయి. అప్లై చేసుకొని పిండి ముద్దను గొట్టంలో పెట్టుకొని మూత పెట్టుకుందామండి. అది పెట్టుకున్న తర్వాత జంతికల గొట్టంతో ఇడ్లీ పాత్రలో కొంచెం కొంచెంగా తిప్పుకుంటా ఇడ్లీలాగా కొంచెం ఇడియప్పాలని ప్రెస్ చేసుకుందాం. అలా ప్రతి ఒక్క దాంట్లో చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రతి ఒక్క దానిలో ప్రెస్ చేసుకుంటా జంతికల్లాగా తిప్పుకున్నామంటే ఇడియప్పాలు ఇడ్లీలాగా వస్తాయి. బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రతి ఒక్క దానిలో మనం చేసిన తర్వాత అలాగే వేరే గిన్నెలో కూడా సేమ్ అదే ప్రాసెస్లో తిప్పుకుంటా సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ఇడ్లీ పాత్రలోని కొంచెం వాటర్ వేసి మరిగించుకున్నాం కదా, దాంట్లో ఈ ఇడియప్పాలు చేసిన ఈ యొక్క పాత్రను తీసుకొని వెళ్ళి ఇడ్లీ వాటిలోని పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత 10 నిమిషాలు ఆవిరికి ఉడికించుకోవాలి సిమ్లోని. తర్వాత చికెన్ని మూత తీసి చూసి దగ్గరికి అయింది కదండి బాగా. ఇప్పుడు దీనికి చికెన్ ముక్క బాగా ఉడకటానికి మరి కొంచెం గ్లాసు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని చికెన్ని గ్రేవీ కోసం దగ్గరగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని, సరిపోకపోతే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలండి. ఇలా ఇడియప్పాలు ఆవిరికి ఉడుకుతున్నాయి. ఒక పక్క చికెన్ కూడా ఒక పక్క మనకి దగ్గరగా అవుతుంది. ఇప్పుడు దగ్గరగా అయిన తర్వాత మూత తీసుకొని కొత్తిమీర అనేది పైన కొంచెం చల్లుకొని దించే ముందు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఈలోగా మనకి ఇడియప్పాలు ఉడికిపోయి పక్కకు తీసి పెట్టుకుని ఆవిరిపోతుంది కదా, 10 నిమిషాలు మూత పెట్టుకొని చికెన్ కూడా అలాగే చూద్దామండి. దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇడియప్పాలు ఆవిరికి ఉడికిపోయాయి కదండి, ఇవి ప్లేట్లో వేసుకొని ప్రతి ఒక్కటి కూడా చాలా విడివిడిగా చూడండి, చాలా బాగా వచ్చేస్తున్నాయి కదా. ఇలా వచ్చేస్తాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇలా నాన్ వెజ్ ఏ ఐటెంతో అయినా కూడా చాలా బాగుంటుందండి. ఇడియప్పాలు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత
మనం చికెన్ చేసుకున్నాం కదండి, అది కూడా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో, అందరికీ కూడా పెట్టండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఎన్నో రకాల వంటలు అనేవి మీ ముందుకు మరలా నేను తీసుకొని వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ. ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.